రైట్. ఓకే సార్. ధన్యవాదాలు గిడి సత్యనారాయణ గారు. రైట్. సో జనసేన ఎమ్మెల్యేలు కూడా మంచి హుషారు మీద ఉన్నారు. అయితే 3 థియేటర్లు బుక్ చేశారంట పీగన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు. నేను అదే అడిగాను సార్, అంటే మీ వాటికి మీ ఫ్యామిలీ మీ అంచుల వరకే బుక్ చేసుకున్నారంటే లేదు 3 థియేటర్లు అన్నాడు. చిట్టిబాబు గారు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 2-3 థియేటర్ల పైన బుక్ చేస్తున్నారు. చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ మాత్రం చేసుకోకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు పార్టీకి వాళ్ళ పార్టీ నాయకుడు అధినాయకుడు ఆయన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మరి చేయరా? అది చేసుకోవాలి. చేసుకోకపోతే తప్పు, కానీ చేసుకోకపోతే ఆశ్చర్యపడాలి. కానీ ఏంటి వీళ్ళేమీ స్పందన లేదని చేస్తాలో ఆశ్చర్యం చెయ్యాలి. చేసుకుంటారు ఆటోమేటిక్. వాళ్ళ ఇంటి వాళ్ళ పండగ వాళ్ళ పండగ చేసుకోవాలి. చేసుకుంటారు, సంతోషం. అంతే. అభిమానులు మరి అభిమానులు అంటే ఏంటి? అదే కదా. అవును. మామూలుగా హీరో ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతేనే మామూలు రాజకీయాలు లేకుండా హీరో సినిమా రిలీజ్ అయితేనే హంగామా హడావిడి ఉంటుంది. ఇంకా రాజకీయాలు కూడా ఉండేటప్పటికీ ఆ రాజకీయ కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి హడావిడి ఉంటది కదా. ఉండాలి, ఉంటుంది. లేకపోతే ఆశ్చర్యపడాలి. ఏంటి ఏమి సైలెంట్ గా ఉంది, స్తబ్దుగా ఉంది, ఏంటి ఎవరేమి స్పందన లేదని అప్పుడు ఆశ్చర్యపడాలి. కానీ ఇది ఉండటంలో ఆశ్చర్యం ఉంది. సో మొత్తానికి మీరు కూడా హ్యాపీగా ఉన్నారా చిట్టిబాబు గారు ఈ సందర్భంగా? నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా నా మిత్రుడు, ప్రియమిత్రుడైన, చాలా చిరకాల మిత్రుడైన ఏం రత్నం ఈ సినిమా అతన్ని చాలా తృప్తిపరచాలి. ఎంతో కష్టపడి తీశాడు 5 ఏళ్ళు పాపం. అతను కనుక తట్టుకుని ఎక్కడ పోకుండా, ఎక్కడ గ్రిప్ పోకుండా, కథలో ఎక్కడ పోకుండా జాగ్రత్త పడి ఉంటాడు. జాగ్రత్త పడి కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితేనే మళ్ళీ పెద్ద సినిమాలు, డబ్బు రొటేషన్, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇందులో సినిమా సక్సెస్ ఒక వ్యక్తి కోసం కాకుండా ప్రొడ్యూసర్ గా నిలబడి, నేను ప్రొడ్యూసర్ కనుక ప్రొడ్యూసర్ గా నిలబడాలి అని ఇలాంటి ప్రొడ్యూసర్, పైగా మంచి సినిమాలు తిరిగి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉన్న ప్రొడ్యూసరు, కథల మీద పట్టు ఉన్న ప్రొడ్యూసరు, నిర్మాణం మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసరు, ఇలాంటి ప్రొడ్యూసర్లు సక్సెస్ అవటం ఈ ఇండస్ట్రీకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఓన్లీ మీరు ఏం రత్నం గారి కోసమే కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి కోసం కోరుకోవట్లేదా? నేను ప్రొడ్యూసర్స్ తరఫునే కోరుకుంటాను. ఇప్పుడు ఏ సినిమా అయినా హీరోలు ఏముందమ్మా, హీరోలు ఈ సినిమా వదిలేయండి. మామూలుగా ఇన్ జనరల్ హీరోలు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు కదా. ఇక్కడ ఇంకోటండి ట్విస్ట్, సినిమా విజయవంతంగా పూర్తయి విజయం సాధించి మంచి కలెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటాను అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. శ్రీనివాస్ గారు, ఐఎమ్ కరెక్ట్? 11 కోట్లు తిరిగి ఇస్తానన్నాడు. తర్వాత తీసుకుంటారు కదా, 11 కోట్లు తిరిగి ఇచ్చేస్తాను, కాస్ట్ పెరిగిందని అన్నాడు ఆయన. అది గతంలోనూ 11 ప్రొడ్యూసర్ డైరెక్ట్ 11 హీరోలు ఇచ్చారు. ఆయన తర్వాత ఇచ్చారు, ఈయన ముందే ఇస్తారు. అది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే 5 ఏళ్ళు తీసినాక పాప 5 ఏళ్ళు డిస్టర్బెన్స్ లేట్ అవటం కూడా కారణం తనే కదా. తన రాజకీయ ప్రవేశం అందువల్లే కదా. కనుక అది మోరల్ గా అతని నైతిక బాధ్యత కింద మాట చెప్పాడు. నైతిక బాధ్యత కింద తన వల్లే డిలే అయింది కదా. మిగతా ఎక్కడ డిలే కారణాలు లేవు. కేవలం ఆయన రాజకీయ రంగ ప్రవేశము, ఆ హడావిడి వల్ల సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే దాన్ని కాంపన్సేట్ చేస్తాను. అందుకు మోరల్, అది నైతికంగా చేసిన పని. దానికి మంచి నైతికంగా మంచి మార్పు. గతంలో కొంతమంది పెద్ద హీరో రజనీకాంత్ కానీ వీళ్ళు చేశారు, చిరంజీవి గారు గతంలో చేశారు. అది ఈయన కంటిన్యూ